మనమందరము మొన్న అంటే మార్గశిర పౌర్ణమి రోజు దత్త జయంతిని జరుపుకున్నాము. అసలు ఈ దత్త జయంతి అంటే ఏమిటి? దత్త జయంతిని ఎందుకు జరుపుకుంటాము? దత్తాత్రేయుడి యొక్క గొప్పతనం ఏమిటి? అసలు దత్తాత్రేయుడు ఎవరి పుత్రుడు అనేది కొందరికి తెలియకపోవచ్చు. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. దత్తాత్రేయుడి తల్లిదండ్రులు ఎవరంటే అనసూయ, అత్రి మహాముని. వాళ్ళిద్దరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు. అనసూయాదేవి అంటే మనకందరికీ కొంతవరకు తెలుసు. అనసూయ అంటే మహాసాధ్వి, పతివ్రత శిరోమణి, చాలా గొప్ప వ్యక్తి అని తెలుసు. 12 సంవత్సరాలు ఒక ఊరిలో వర్షాలు కురవకపోతే తన పాతివ్రత్యంతో, తన యొక్క గొప్పతనంతో వర్షాలు కురిపించిన వ్యక్తి అనసూయమ్మ. అదేవిధంగా అత్రి మహాముని కూడా చాలా గొప్ప వ్యక్తి. ఎలా అంటే సత్వగుణానికి, రజోగుణానికి, తమోగుణానికి, ఈ మూడింటికి కూడా అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి అత్రి మహాముని. ఈ అత్రి మహామునికి, అనసూయ అమ్మవారికి, అనసూయాదేవికి పుట్టినటువంటి వ్యక్తే ఈ దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయుడి మనము మార్గశిర పౌర్ణమి రోజు ఈ దత్త జయంతిని జరుపుకుంటాము.